మాట తప్పిన సర్కారుకు తడాకా చూపిస్తాం. ఇక తాడపోయడం తేల్చుకునే దాకా వదలబోం. ఉద్యోగ జేఏసీ అక్టోబర్ 12న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతాము. సెప్టెంబర్ 1న ఓపీఎస్ కోసం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మమ్మల్ని రోడ్డు మీదకి లాగితే ఆపేవారు ఎవరు ఉండరు. రేవంత్ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల జేఏసీ యొక్క డిమాండ్ ఇది మనం వార్త చూడొచ్చు. సో ఉద్యోగ సంఘాలకు ఎందుకు కోపం వచ్చిందయ్యా అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల సమయంలో మాకు ఇచ్చిన మాటను హామీని అమలు చేయడం లేదు. ఏంది 200కు పైగా సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ రోజు ఉద్యోగ సంఘాలు దాదాపు 200కు పైగా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం జరిగింది. వచ్చే నెల 1న చేపట్టిన ధర్నాకు సంబంధించి నోటీసును జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. తమను రోడ్డు మీదకి తీసుకురావద్దని సర్కార్కు చూసారు. రోడ్డు మీదకి తమను తీసుకొస్తే ఆ తర్వాత మమ్మల్ని ఆపడానికి ఎవ్వడి వల్ల కాదు. హైదరాబాద్ లలిత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధన పేరుతో సమరశంఖం పూర్తించారు. సో ఓపీఎస్ అంటే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీము, అదేవిధంగా కొత్త పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ అని పెట్టడం జరిగింది. జీపీఎస్ జనరల్ పెన్షన్ స్కీమ్ అని ఈ 2 పెన్షన్ స్కీమ్ పెడితే ఉద్యోగులు మాత్రం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు మేము ఓపీఎస్ని తీసుకొచ్చి అమలు చేస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తి అవుతున్నా ఓపీఎస్ని అమల్లోకి తీసుకురావడం లేదు. ఓపీఎస్ అమలు చేయకపోవడం వల్ల తమకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగుల యొక్క హక్కులు ఇందులో కాపాడడం లేదు. ఈ పెన్షన్లో చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ పెన్షన్ చాలామందికి అమలు జరగదు. ఈ ఓపీఎస్ మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి, కొత్త పెన్షన్ స్కీము, జనరల్ పెన్షన్ స్కీము వద్దు అని వాళ్ళు ఇప్పుడు సమరశంఖం దాదాపుగా 200 ఉద్యోగ సంఘాలు కలిసి ఇది నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 12న ఎల్బీ స్టేడియంలో చలో హైదరాబాద్ అనే పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. 700 కోట్ల విలువైన 10,000 పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. అదే విధంగా వీళ్లకు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, వాళ్ళకు ఏది పెన్షన్ సెటిల్మెంట్స్ కానీ పెండింగ్ బిల్లులు కానీ దాదాపు 700 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే చేయాలని ఉద్యోగులు మాకు వేతనాలు పెంచాలి, డిఏని ఇవ్వాలి, మాకు పెండింగ్ పడిన డిఏని ఇవ్వాలి, మాకు రావాల్సిన హక్కులను కాపాడాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సో ఉద్యోగులకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఏంటంటే, మీరు మొత్తం నన్ను కోసినా కూడా రూపాయి కూడా నా దగ్గర లేదు, రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు, మీకు ఇచ్చే జీతాలు ఇవ్వడమే కష్టంరా బాబు అంటే పెంచడం అనేది అది జరగని పని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగులకు తమ హక్కులను ఎవరైతే పరిరక్షించారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళు సమరశంఖం పూరిస్తూనే ఉంటారు. పని చేయడంలో మాత్రం ఈ సమరశంఖాలు ఉంటాయి. కేవలము ఇలాంటి ఏంది జీతాల పెంపుకు సంబంధించి, బిల్లులు ఇవ్వడానికి సంబంధించి వాళ్ళ మీద ఎవరైనా చర్యలు చేపడితే దానికి ప్రతిస్పందనగా ఇట్లాంటి చర్యలు చేపడుతుంటారు. ఉద్యోగుల మీద ఇప్పటికే గతంలో కూడా మనం అనేక సార్లు చూడడం జరిగింది. ఉద్యోగుల మీద సాధారణ జనాలు తిండికి కష్టమవుతున్న పరిస్థితిలో వీళ్లకు ఇప్పటికే వేలకు వేలు, లక్షలకు లక్షల వేతనాలు ఉన్నాయి. ఇంకా కూడా మాకు వేతనాలు సరిపోవడం లేదని వీళ్ళు ఆందోళన చేయడం పట్ల సామాన్యుల్లో ఒక వ్యతిరేకత ఉంది. సో అదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మేము మా తడాకా చూపెడతాము అని వాళ్ళు మాట్లాడము, ఆ తడాకా చూపెడతాము అన్న దాన్ని మీరు ఇక మీ తడాక చూపెడితే మా తడాక చూపెడతాము అని ప్రభుత్వం కూడా హామీ తుమికి సిద్ధమైంది. సో మీరు మీ తడాక చూపెట్టండి. మీరు మీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించిన నిర్లక్ష్యంగా, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి క్రమశిక్షణ డిసిప్లినరీ అది కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ డిసిప్లినరీ దాంట్లో చాలా నిబంధనలు ఉంటాయి. ప్రభుత్వం కనుక దాని మీద దృష్టి పెడితే ఉద్యోగి పని చేయడం కూడా చాలా కష్టము. సో అలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెడితే దాదాపుగా ఎవ్వరు కూడా ఇంకా అందులో నుంచి మినహాయింపు పొందరు. సో అలాంటి చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. మీరు మీ తడాక చూపెడితే మేము మా తడాక ఎందుకు చూపెడతాము అన్న పద్ధతిలో ఈరోజు ప్రభుత్వము వర్సెస్ ఉద్యోగులు నడుస్తుంది. నువ్వా నేనా అని ఉద్యోగులు ప్రభుత్వం ఈ రోజు కత్తులు నూరుతున్న నేపథ్యంలో అసలు దీని రిజల్ట్ ఏముండబోతుంది? ప్రభుత్వం నిజంగానే ఈ చర్యలకు ఉపక్రమిస్తుందా? ప్రభుత్వం 3 నెలల్లో, ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 12 సరికి వాళ్ళ యొక్క చెలో హైదరాబాద్ అంటూ ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ 2 నెలల్లోనే ప్రభుత్వం తన కార్యాచరణ కనుక అమల్లోకి తీసుకొస్తే దాదాపుగా ఉద్యోగులు ఎవరు అక్కడికి పోయే అవకాశము. ఎందుకంటే ఉద్యోగ నియమావళి ప్రకారం ఒక ఉద్యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలోకి దిగడం కానీ, బహిరంగ సభల్లో పాల్గొనడం కానీ నిషిద్ధము. సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులకు వెళ్తే వీళ్ళను సస్పెండ్ చేసే అవకాశం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది. మరి అలాంటి చర్యల్లో వీళ్ళకు వెళ్తారా? వీళ్ళని ఎదిరించి
ఉద్యోగులు కూడా అంతవరకు దిగుతారా అనేది చూడాల్సిన అంశం అయితే ఉన్నది. ప్రస్తుతానికి ఇప్పటికే రైతులు వర్సెస్ గవర్నమెంట్ నడుస్తున్నది, ఇప్పుడు ఉద్యోగులు వర్సెస్ గవర్నమెంట్ నడుస్తున్నది. గవర్నమెంట్ కూడా మేము ఎక్కడ తగ్గే అవకాశమే లేదు, మాతోటి ఎవరు ఆమిత్యముకి సిద్ధమైతే మేము కూడా వాళ్ళతోటి అంతే సై అంటే సై అనే పద్ధతిలో ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు ముందటికి వెళ్తుంది. మరి దీని ఫలితాలు ఏమవుతాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది.